హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అందరికీ ఎంతగానో ఉపయోగపడిన కొన్ని టిప్స్ని షేర్ చేస్తున్నానండి. మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీకు ఏ టిప్ బాగా యూస్ఫుల్ అవుతుందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా మిక్సీ జార్ తీసుకోవాలండి. మిక్సీ జార్లోని 1 స్పూన్ వరకు రాళ్ళుప్పు వేసుకోవాలి. అలాగే 2 హారతి కర్పూరం బిళ్ళలు వేసుకోవాలి. అలాగే 1 ఇంచు వరకు దాల్చిన చెక్క వేసుకోవాలండి. ఇలా వేసుకొని వీటిని మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని మనం ఏ విధంగా యూస్ చేస్తామంటే వాష్రూమ్స్లో కానీ రూమ్లో కానీ మనకి బ్యాడ్ స్మెల్ అనేది ఒక్కొక్కసారి వస్తుంటుంది కదండి. అలాంటప్పుడు ఇది ఒక కప్పులోని వేసి పెట్టుకుంటే మనకి మంచి స్మెల్ అనేది వస్తుందండి. ఒక రూమ్ ఫ్రెషనర్ లాగా ఇది మనకి బాగా యూజ్ అవుతుంది. మనం ఏదైనా ఒక యూజ్ చేయని కప్పులో వేసుకొని మనం ఎక్కడైనా సరే దీన్ని పెట్టుకోవచ్చండి. ఈ టిప్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దామండి. మనం ఇంట్లోని దీపం పెట్టుకునే ప్రమిదలు ఉంటాయి కదండి. తులసమ్మ దగ్గర పెడుతుంటాము. ఇంట్లో కొంతమంది ప్రమిదలు కూడా యూజ్ చేస్తుంటారు కుందులకు బదులుగా. అవి ఒక్కొక్కసారి ఆయిల్ లీక్ అయ్యి దేవుడి పిని కానీ కింద ఫ్లోర్ కానీ అంతా ఆయిల్ అయిపోయి మరకలు మరకలు అయిపోతుంది కదండి. అలా లీక్ అవ్వకుండా ఉండాలంటే ప్రమిదలోని కొద్దిగా మనం యూజ్ చేసే ఏదైనా పౌడర్ వేసుకొని ఆ ప్రమిద అంతా స్ప్రెడ్ చేసి తర్వాత కనుక మనం యూజ్ చేసినట్లయితే ప్రమిద అనేది అస్సలు కారకుండా ఉంటుందండి. ఈ విధంగా పౌడర్ వేసి ప్రమిద అంతా కూడా ఇలాగ స్ప్రెడ్ చేసి మనకి ఎక్స్ట్రా ఉన్న పౌడర్ని కింద పడేయాలండి. తీసేసి మనం దీన్ని ఆయిల్ వేసి యూజ్ చేసుకుంటే అస్సలు లీక్ అవ్వదండి. ఒకసారి తప్పకుండా ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దామండి. ఒక ప్రమిద తీసుకోవాలి. ప్రమిద తీసుకొని అందులోనే కొద్దిగా కాఫీ పౌడర్ వేసుకోవాలండి. ఏదైనా పర్వాలేదు, బ్రూ అయినా పర్వాలేదండి. కొంచెం కాఫీ పౌడర్ వేసుకొని అందులోని ఒక 2 స్పూన్స్ వరకు కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకొని కొంచెం ఒత్తి పెట్టి మనం దీపంలా వెలిగించుకోవాలండి. మన ఇంట్లోని చిన్న చిన్న పురుగులు అనేవి ఉంటాయండి. కిచెన్లోని మనం ఎంత క్లీన్ చేసినా సరే చిన్న చిన్న పురుగులు దోమలు అనేవి వస్తుంటాయి. అలాంటప్పుడు ఈవినింగ్ టైంలోని ఇలా కనుక మనం దీపం వెలిగించుకుంటే అస్సలు పురుగులు అనేవి అస్సలు రావండి. ఆ ఫ్లైస్ కానీ దోమలు కానీ ఏవి ఉండవు. మనకి రూమ్ అంతా కూడా ఈ కాఫీ పౌడర్ వేసి వెలిగించాం కాబట్టి మంచి స్మెల్ అనేది వస్తుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఇలాగ కొన్ని రేర్గా యూస్ చేస్తుంటామండి. హ్యాండ్ బ్యాగ్స్ కానీ క్యాంప్ వెళ్ళే బ్యాగ్స్ కానీ అలాంటివి రేర్గా యూస్ చేసేటప్పుడు మనం ఎంత వాష్ చేసి పెట్టినా సరే కొంచెం స్మెల్ అనేది వస్తుంటుందండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే బ్యాగ్లోని కొంచెం చిటికెడు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ వేయడం వలన అందులోని ఏమైనా బ్యాడ్ స్మెల్ అనేది ఉంటే అదంతా అబ్జర్వ్ చేసుకుంటుందండి. బ్యాడ్ స్మెల్ రాకుండా చూసుకుంటుంది. అలాగే కొంచెం మనం యూస్ చేసే పౌడర్ ఏదైనా సరే కొంచెం వేసుకోవాలి. ఈ 2 వేసి బ్యాగ్ మొత్తం స్ప్రెడ్ చేసి పెట్టుకుంటే మనం ఎన్ని రోజులైనా సరే వాడకుండా ఉంచినా సరే బ్యాడ్ స్మెల్ అనేది అస్సలు రాదండి. ఇలాగ క్యాంప్ బ్యాగ్స్ అయినా సరే హ్యాండ్ బ్యాగ్స్ అయినా సరే మనం రేర్గా యూజ్ చేసిన వాటిని ఇలా కనుక వేసి స్ప్రెడ్ చేసి పెట్టుకుంటే మనం యూజ్ చేసే టైంకి బ్యాడ్ స్మెల్ లేకుండా ఫ్రెష్గా ఉంటాయండి. ఈ టిప్ ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దామండి. చిన్నపిల్లలకి ఇలాగ లంచ్ బ్యాగ్లోని వాటర్ బాటిల్ పెట్టేటప్పుడు అది సైడ్కి పడిపోతూ ఉంటుందండి. ఇలా పడిపోవడం వలన బ్యాగ్ అంతా కూడా వాటర్ లీక్ అవుతుంది. ఇలా పడిపోకుండా వాటర్ లీక్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడు ఒక టిప్ చెప్తానండి. మన దగ్గర ఇలాగ హెయిర్ బ్యాండ్స్ అనేవి ఉంటాయి కదా. ఒక హెయిర్ బ్యాండ్ నెక్స్ట్ ఒక పిన్నేస్ తీసుకొని ఈ సైడు మనం బాటిల్ పెట్టే సైడు ఇలాగ హెయిర్ బ్యాండ్ పెట్టి పిన్నేస్ పెట్టేసి దానికి కనుక వాటర్ బాటిల్ పెట్టామంటే వాటర్ బాటిల్ పడిపోకుండా ఉంటుందండి. పిల్లలు తీసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. వీడియోలో చూపించిన విధంగా ఇలా చూడండి. బాటిల్ పెట్టుకుంటే స్ట్రైట్గా నిలబడుతుందండి, అస్సలు పడిపోదు. నెక్స్ట్ పిల్లలు తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఈ టిప్ అనేది తప్పకుండా యూజ్ అవుతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దామండి. మనం డైలీ కిచెన్లో ఎక్కువగా యూజ్ చేసేది మిక్సీ అండి.
మనం కంగారులోని లంచ్ బాక్సులు ప్రిపేర్ చేసేటప్పుడు మిక్సీని ఇలాగ యూజ్ చేస్తూ ఉంటాము. ఇలాగ మరకలు మరకలు అయిపోతుందండి. దీన్ని చాలా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి. కొంచెం సాల్ట్ తీసుకొని ఒక స్పూన్ వరకు తీసుకొని మిక్సీ అంతా ఇలా వేయాలండి. తర్వాత కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా షాంపూ వేసుకొని మనం యూజ్ చేయని బ్రష్ ఉంటుంది కదండి, ఆ బ్రష్ తీసుకొని కొద్దిగా వాటర్ వేసి ఇలాగ మొత్తం కూడా మిక్సీ అంతా పట్టించేయాలండి. ఈ విధంగా మిక్సీ అంతా పట్టించేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచి తర్వాత మనం క్లీన్ చేసుకోవాలండి. మనం మామూలుగా స్క్రబ్బర్తో క్లీన్ చేస్తే ఈ కార్నర్స్లోకి మన హ్యాండ్ అనేది వెళ్ళదు కాబట్టి బ్రష్తో అయితే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా అన్ని కార్నర్స్లోను కూడా చాలా నీట్గా క్లీన్ చేసుకోవడానికి మనకి బ్రష్ అనేది బాగా యూజ్ అవుతుందండి. ఈ విధంగా మొత్తం కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక తడి క్లాత్ తీసుకొని, ఎక్కువ వాటర్ అనేది వేయొద్దండి, మిక్సీ పాడవుతుంది కాబట్టి ఒక వెట్ క్లాత్ తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలండి. ఈ సైడ్స్లోకి అయితే బ్రష్ కూడా వెళ్ళదు కాబట్టి స్పూన్తోని ఈ కార్నర్ అంతా కూడా ఇలాగ క్లీన్ చేస్తున్నానండి. ఈ విధంగా స్పూన్తోని క్లీన్ చేస్తే మనం ఇంతవరకు సాల్ట్, బేకింగ్ పౌడర్, షాంపూ వేసాం కాబట్టి ఆ సైడ్లోని ఏమైనా మనం చట్నీలు, పిండి, దోసపిండి చేసేటప్పుడు ఏమైనా ఉండిపోతే అదంతా బాగా నానిపోయి చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. ఇప్పుడు ఒక వెట్ క్లాత్ తీసుకొని మిక్సీ మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలండి. ఇలాగా తడి క్లాత్తో క్లీన్ చేసిన తర్వాత పొడి క్లాత్ తోటి నీట్గా తుడిచేసుకుంటే మన మిక్సీ అనేది కొత్తదిలా మెరుస్తుందండి. చూడండి, ఇంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో. ఈ విధంగా కనుక మనం మిక్సీ క్లీన్ చేసుకుంటే కనీసం 1 మంత్కి ఒకసారైనా సరే డీప్ క్లీనింగ్ చేసుకుంటే మిక్సీ అనేది మనకి ఎక్కువ రోజులు వస్తుందండి, పాడవకుండా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేసి లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మనకి మిక్సీ అంతా కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోయిందండి. ఎక్కడ కూడా మరకలు లేకుండా చాలా నీట్గా క్లీన్ అయిపోయింది. అలాగే వైర్ కూడా క్లీన్ చేసేసానండి. ఈ టిప్స్ కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.